వెల్కమ్ బ్యాక్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ కు వరద ఉధృతి కొనసాగుతుంది. మూడో ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేయగా మళ్లీ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇదే అంశంకి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్ర రూపం దాల్చడంతో అయితే ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్దనైతే మూడవ ప్రమాద హెచ్చరికను నిన్న రాత్రి అధికారులు వెల్లడించారు. అయితే ఉదయం కొంత వరద తగ్గుముఖం పట్టడంతో తిరిగి రెండవ ప్రమాద హెచ్చరికనైతే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే రామన్నగూడెం వద్ద ఉంది. ఇప్పటికే అటు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ములుగు జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా అటు గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అటు చేపల వేటకు వెళ్లే వాళ్ళు కానీ పశువుల మేపకు వెళ్లే వాళ్ళను ఎవరిని కూడా అటు గోదావరి నది పరివాహక ప్రాంతానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. అటు ప్రజలు కూడా గోదావరి నదిని ఈ యొక్క 3 రోజుల పాటు సందర్శన కూడా నిలిపివేశారు. ముఖ్యంగా జలపాతాల పేరుతోటి వచ్చేటువంటి ప్రజలను కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. వీకెండ్స్ కావడంతో ఈ రోజు రేపు కూడా ప్రజలు ఎవరు కూడా గోదావరి తీర ప్రాంతాలకు రాకూడదంటూ కూడా ములుగు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు అటు ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణలో కులుస్తున్న భారీ వర్షాలకు అటు ఇంద్రావతి నది, గోదావరి నదికి వచ్చేటువంటి ప్రాణహితకు భారీ ఎత్తున వరద రావడంతో అయితే పై నుంచి కిందికి పెద్ద ఎత్తున వరద ఉధృతి పొంగుతుంది. ఈ నేపథ్యంలో అటు సమ్మక్క సారక్క బ్యారేజ్ వద్ద కావచ్చు, అటు కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కావచ్చు భారీగా వరద నీరు చేరడంతో అయితే పెద్ద ఎత్తున వరద ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ఇప్పటికే 73.82 సెల్సియస్ మీటర్ల వరద నీరు దిగువనకు వెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అటు కొంత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అయితే రాత్రి నుంచి కొంత వరద కూడా తగ్గుముఖం పట్టినట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చి మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకొని రెండవ ప్రమాద హెచ్చరికనైతే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద కొనసాగుతుంది. ఇంకా కూడా ఈ పరిస్థితి మరో 24 గంటలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకునే వరకు కూడా గోదావరి పరివాహక ప్రాంతానికి ఎవరు కూడా ప్రజలు, రైతులు, ముఖ్యంగా యువకులు, పర్యాటకులు ఎవరు కూడా ఈ యొక్క ప్రాంతాలకు రాకూడదంటూ కూడా అటు జిల్లా కలెక్టర్ ఇలా ములుగు జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా ఆదేశాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం రామన్నగూడెం వద్దనైతే గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరవళ్లు కనిపిస్తున్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గిన ప్రాజెక్టులోకి ఇంకా వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం నిండు కొండల్లా తయారైంది. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఎంత వస్తుంది, ఎన్ని గేట్లను తెరిచారనే సమాచారంపై ప్రాజెక్ట్ ఈఈ రవీంద్రచారితో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలతో అయితే నిన్న మొన్నటి వరకు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి రాగా ప్రస్తుతం అయితే నిండి జలకలను అయితే సంతరించుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలోనైతే పెనుగంగా, వార్ధా, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా గోదావరి బేస్లో ఉన్నటువంటి ఆ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ప్రస్తుతానికి మనకు అందుబాటులో ప్రాజెక్టుకు సంబంధించిన ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి సార్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం నీటి మట్టం ఎంత ఉన్నది, క్యాచ్మెంట్ ఎంత వస్తుంది? ప్రస్తుతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 147.40 మీటర్ల నీటి సామర్థ్యం ఉంది. దీని సామర్థ్యం వచ్చేసి 18.53 టీఎంసీ. ఇన్ఫ్లోస్ 1,30,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ ఉంది. అవుట్ఫ్లోస్ వచ్చేసి 92,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. నంది పంప్ హౌస్ ద్వారా 15,750 టీఎంసీల 750 క్యూసెక్ల నీటిని నమ్మిమారకు లిఫ్ట్ చేస్తున్నారు. కడెం నుంచి కానీ ఎస్ఆర్ఎస్పీ నుంచి ప్రస్తుతానికైతే గేట్లు అయితే క్లోజ్ చేసిన పరిస్థితి. మళ్ళీ వర్షాభావ పరిస్థితులు, వర్షాలు కనుక ఏమైనా ఉంటే గేట్ లిఫ్ట్ చేసే అవకాశం ఉంటే ఎటువంటి పరిస్థితి? అది వాతావరణాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి. ఒకవేళ పైన కనుక కడెం నుంచి గేట్లు ఎత్తివేస్తే దానికి అనుగుణంగా ఇక్కడ కూడా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి ఎన్ని గేట్లను లిఫ్ట్ చేశారు, గోదావరి తీర ప్రాంత ప్రజలను ఏ రకంగా అలర్ట్ చేస్తాం? ఇప్పుడు 15 గేట్లను 62 గేట్ల గాను 15 గేట్లు ఎత్తి 92,000 క్యూసెక్లను
డిశ్చార్జ్ చేస్తున్నాము. గోదావరి ప్రాంతంలో ఉన్న ప్రజలు, మత్స్యకారులు, గొర్రె కాపరులు మరియు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండి నదిలోకి పోకుండా ఉండాలని కోరుకుంటున్నాము. పూర్తిగా ఇటు రెవెన్యూతో పాటు ఇటు ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అయితే ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు చేపట్టినప్పుడు కూడా కొంత గోదావరి తీర ప్రాంత ప్రజలైతే గోదావరి ప్రాంతానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అటువంటి వారికి ఎటువంటి హెచ్చరికలు జరిగిస్తాం? నదిలోకి ఎవరు రాకుండా వచ్చినచో ఇబ్బంది అవుతుంది కాబట్టి నది తీర ప్రాంతంలో ఎవరు రావద్దని కోరుకుంటున్నాము. ఇది ప్రస్తుతానికైతే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే అంటే ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి వర్షాలు తగ్గినప్పటికీ కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తున్నటువంటి వరద నీరుకు తగ్గట్టుగానైతే గేట్లను అయితే లిఫ్ట్ చేసి దిగువన గోదావరిలోకి వరద నీటిని అయితే వదులుతూ ఉన్నారు అధికారులు. అయితే ఇటు గోదావరి పూర్తిగా నిండుకుండలా ప్రవహించడం, మరోవైపు ప్రాణహిత తీరం వెంబడి కూడా భారీగా వరద నీరు వస్తూ ఉన్న నేపథ్యంలోనైతే కోటపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు గ్రామాల ప్రజలను అయితే అధికారులు అలర్ట్ చేశారు. మరోవైపు ఇప్పటికే పలు ఇటు పంట చెల్లెలకు కూడా వరద నీరు రావడంతో అయితే తాము పంటలను నష్టపోయామంటూ కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపురం మండలం సోమశిల గ్రామంలో కృష్ణా నదిలో ప్రమాదకర పరిస్థితిలో పడవల ప్రయాణం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో అధికారులు 4 రోజుల క్రితమే బోట్లను నడపవద్దని బోటు యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారుల ఆదేశాలను పట్టించుకొని పడవల యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా కనీస భద్రత ప్రమాణాలు పాటించకుండా బోట్లను నడుపుతున్నారు. కనీస భద్రత ప్రమాణాలు, అనుమతులు లేని పడవలలో ప్రయాణంతో భారీ వరద వస్తున్న ఈ సమయంలో సాహసమనే చెప్పొచ్చు. దీంతో ప్రయాణికుల భద్రత, ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. వెంటనే కృష్ణానదిలో పడవల ప్రయాణాన్ని నిలిపివేసి బోటు యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్కడున్న స్థానికులు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృత కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 8,50,534 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు సాగునీటి అవసరాల కోసం కాలువలకు 8,500 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇంకా వరద ప్రవాహం కొనసాగుతూ ఉండడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.90 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 8,50,534 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. గణేష్, మొదటి ప్రమాద హెచ్చరికకు సమీపంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వాటర్ ఫ్లో కనిపిస్తుంది. ఒక్కసారిగా ఉధృతి పెరగడం జరిగింది. ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద నీరు సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా గోదావరి ప్రవాహం పెరుగుతూ వస్తుంది. ఇవాళ రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక అంటే 13 లక్షల క్యూసెక్ల వరకు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తున్నటువంటి ఫ్లడ్ వాటర్ అంతటిని కూడా పోలవరం మీద ఏదైతే వస్తుందో దాన్ని ధవళేశ్వరం మీదుగా
పూర్తిగా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ కు ఉన్నటువంటి 175 గేట్లు ఎత్తి ప్రస్తుతం ఇదే క్రమంలో లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలోకి రావడం జరిగింది. ఇదే క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా అలర్ట్ అవడం జరిగింది. లంక గ్రామాల ప్రజలకు ఆ వెసులుబాటు కల్పించేందుకు పడవలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉంటే వెంటనే అంటే కాంటాక్ట్ అవ్వాలని చెప్పి అత్యవసర సేవ నెంబర్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా పోలవరం ఎగువన ఉన్నటువంటి లంక గ్రామాలు కూడా నీట మునుగుతూ ఉన్నాయి. కోనవరం, ఎటపాక ఈ మండలాల్లో కూడా వరద ప్రవాహం భారీగా కనిపిస్తోంది. గండిపోచమ్మ తల్లి ఆలయం ఇప్పటికే నీట మునగడం జరిగింది. ఇంకా వరద ప్రవాహం పెరిగితే గోదావరి ఉగ్రరూపం దాల్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందువల్ల గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి ప్రజలు ఎవరు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఎవరు వెళ్లొద్దు, నదిలోకి ఎవరు దిగొద్దు అని చెప్పి కలెక్టర్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ రాత్రికి కూడా భారీ స్థాయిలో వరద వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్నటువంటి 2 రోజుల పాటు గోదావరి పరిస్థితి ఇలాగే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా జలకలు సంతరించుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే వాటర్ ఫ్లో వస్తున్నట్టు ఏదైతే వస్తుందో దాన్ని అంతటినీ కూడా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 11 పాయింట్ల దగ్గరికి గోదావరి వరద ప్రవాహం చేరుకుంటూ ఉంది. ఇదే క్రమంలో మొదటి ప్రమాద హెచ్చరిక కాసేపట్లోనే జారీ చేసేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే గోదావరి పరిసర ప్రాంతాల్లో అధికారులంతా అలర్ట్ గా ఉన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 55.30 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. దిగువ ప్రాంతాలకు 15,53,130 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి నది తీరంలోని స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. భక్తులు తలనీలాలు సమర్పించే కళ్యాణ ఘట్ట లోకి వరద నీరు చేరుకుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయంలోకి కూడా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు గోదావరిలో స్నానాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. పట్టణ శివారులోని చర్ల రోడ్డులో ఏపీ సరిహద్దులో ఉన్న ఎటపాక పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కూనవరం రోడ్డులోని కొత్త కరకట్ట వద్ద జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరుకుంది. పట్టణంలోని నీరు ప్రవహించకుండా అధికారులు రహదారిపై తాత్కాలిక అడ్డుకట్టలు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం నుంచి చింతూరు, కూనవరం వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు అధికారులు. కొమరం